ఆల్టర్నేటివ్ చేత కావట్లేదు, భయపడుతున్నారు. ఇక్కడ ఒకటే ఏంటంటే వీళ్ళకి ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నారు. వీళ్ళు మరొకసారి గెలిచారంటే ఇవన్నీ చేసేస్తారు, మొహమాటం లేదు. రేషన్ కార్డు పీకేయడమా లేకపోతే ఇవన్నీ చేయడమా అనేటటువంటి ఈ ప్రస్తుతానికి ఏంటంటే భయపడుతున్నారు. లేకపోతే వీళ్ళే కదా చెప్పేది, రేషన్ కార్డు లేని జగన్ గారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసాడు. జగన్ ఉన్న టైంలోనే దాదాపు 34 లక్షల రేషన్ కార్డులు ఇచ్చారు. అంతకుముందు 1 కోటి దాకా ఉండే, జగన్ వచ్చా 1,45,00,000 దాకా వెళ్ళి 1,47,00,000 దాకా వెళ్ళి వైట్ రేషన్ కార్డు. మరి అంత రేషన్ కార్డులు తప్పు అన్నారు, వీళ్ళు ఎందుకు తీసేయలేకపోతున్నారు? 2 లక్షలు 3 లక్షలు తీసేశారు అనుకో ఈ మధ్యన. అంతవరకే జరిగింది. అది జగన్ టైంలో కూడా తెస్తే వీళ్ళే గొడవ చేశారు. సమస్య ఏంటంటే ఏమైపోతుందో అనే భయంతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ పాయింట్ అలా ఒక అంటే ఎంతసేపటి నాకు తెలిసి ఈ పారిశ్రామికవేత్తల ఒత్తిళ్ళు, లేకపోతే ఆ కాంట్రాక్టర్ల ఒత్తిళ్ళు, లేకపోతే చుట్టూ వీళ్ళ ల్యాబింగ్ ఒత్తిళ్ళు, వీళ్ళతో కూర్చుని వాళ్ళతోనే టైం అంతా తినేస్తుండడం వల్ల ఒరిజినల్ ప్రజా అవసరాలకు సంబంధించిన అంశాల మీద సీరియస్ గా దృష్టి సారించలేకపోతున్నారు, లేట్ చేస్తున్నారు. అదే ఇప్పుడు జరుగుతుంది. కొన్ని పథకాలు అమలు చేస్తాం, ఇంకా సంక్షేమం కూడా వదిలిపోయింది, ఇంకా పెట్టుబడులు, వ్యాపారాలు, పరిశ్రమలు, ఈ అభివృద్ధి, రాజధాని ఇవి చూసుకుంటే సరిపోద్ది అనే ఇంకా దీన్ని ఏమైనా పక్కన పెట్టేశారు, అందుకే చేయట్లేదు. అంటే బేసిక్ గా అట్లా అంటలేదు కదా, సంక్షేమం అంటే సూపర్ 6 అంటే ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమని జనం నమ్ముతారన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. సూపర్ 6, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అంటే అదేదో మేక కుక్క కథలాగా చెప్తున్నారు అనమాట. రోజు అట్లాగే మాట్లాడుతూ ఉంటే అదే మర్చిపోతారు అన్నారు. మేబీ కాంగ్రెస్ పార్టీ మేమే స్వతంత్రాన్ని తెచ్చామని చెప్పి 70 ఏళ్ల నుంచి ప్రచారం చేయడం వల్ల జనంలో ఎట్లాంటి ఫీలింగ్ ఉందో అట్లాగే అనుకుంటున్నారు. అంటే ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాలు రద్దు చేసేసారు అనేది ఓకే, వైసీపీ రీచ్ చేసుకున్న పాయింట్.